విశాఖపట్నం గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పదవీ బాధ్యత స్వీకరణ మహోత్సవం తర్వాత నేను 2 దశాబ్దాలుగా నేనంతా మీడియా మిత్రులకు తెలుసు, కానీ నేను మీడియా కుటుంబం నుంచి వచ్చినవాడిని. యాక్చువల్గా నా చదువు నిమిత్తం నేను వైజాగ్లో ఉన్నా, కానీ నేను మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా చేసి మీడియాలో పనిచేసిన వ్యక్తిని. మీడియాలో ఇక్కడున్న మన పాత సహోదరులందరికీ తెలుసు. ఆ విధంగా నేను ఉంటూ మెగా కుటుంబానికి పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా చేయాలనే దాంట్లో మొట్టమొదటిగా పిఆర్పి నుంచి నేటి జనసేన వరకు నా 2 దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో ఏళ్ళుగా, అంటే ఈ రోజున మిమ్మల్ని నేను ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీ నుంచి నేను వచ్చాను, మన మీడియా మిత్రుల నుంచే నేను వచ్చాను పైకి. ఎందుకంటే నా ప్రతి కష్టం నా అడుగున, అంటే నేను పార్టీ ఉన్నా వాళ్ళతోటి ఆ సభ్యులతో కుటుంబ సభ్యులతో ఉన్నా, కానీ నాకు ఎంతో నేర్పించిన కుటుంబం వైజాగ్ మీడియా హౌస్. ఎందుకంటే ప్రత్యేకంగా మీ అందరికీ ఎందుకంటే అక్కడికి రమ్మందు, కానీ అది పొలిటికల్ ఇది ఉంటుందని మీకు ప్రత్యేకంగా కలుద్దామని, అంటే నాకు సహోదరులు చాలామంది తెలుసు. ఇక్కడ మీ అందరి సమక్షంలో చేసుకోవాలని నాకు ఉద్దేశంతో, ఇది మీడియా సమావేశం కూడా కాదు, మీ సభ్యుడికి ఇది ఇచ్చిన అవకాశంగా నేను ఈ గ్రంథాలయ సంస్థని 13 జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అందరికి ఇచ్చారు. కానీ దీన్ని డిఫరెంట్గా ఎలా నడపాలి, ఏ విధంగా తీసుకెళ్లాలనే దాంట్లో మీ అందరి సహకారాలు కావాలని కోరుకుంటూ, అలాగే ఇంత చక్కటి అవకాశం, అంటే పవన్ కళ్యాణ్ గారు కోరి తీసుకున్న ఈ యొక్క గ్రంథాలయ సంస్థని నేను పరిపూర్ణంగా ఏ విధమైన అవాంతరాలు ఎదురుకాకుండా ఈ 2 సంవత్సరాల నిమిత్తం మన వైజాగ్ పౌర గ్రంథాలయం కూడా ఇక్కడ ఒకటి, అంటే ఈ గ్రంథాలయ సంస్థకు సంబంధించింది ల్యాండ్ కూడా ఇచ్చారు. అది కూడా త్వరలో శంకుస్థాపన చేస్తుందని, అంటే ఈరోజు నేను ఇవన్నీ కనుక్కొని తర్వాత మీ ముందుకి రాబోయే రోజుల్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా గ్రంథాలయ సంస్థని ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇక్కడికి గూగుల్కి కూటమి ప్రభుత్వం ఇస్తున్న మంచి అవకాశం, గ్రంథాలయాలు కానీ ఇంకా చాలా ఇప్పుడు ఐటీ సంస్థలు వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా లైబ్రరీలు కానీ ఏ విధంగా మనం డెవలప్ చేయాలనేది కూటమికి ప్రభుత్వం సంబంధించింది. ఈ సంస్థకు సంబంధించి మినిస్టర్ గారు లోకేష్ గారు కూడా డైరెక్షన్ చాలా బాగుంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర వైజాగ్ కూడా ప్రత్యేకంగా వీళ్ళు తీసుకొస్తున్న ఫండ్స్ విషయంలో కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకింత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే నా ప్రాణానికి ప్రాణం మా గాడ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొక్క మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున గూడెం గ్రామంలో 17 మంది గిరిజన గ్రామాలకి మేము కరెంట్ ఇవ్వగలిగామంటే ఆయన స్ఫూర్తి మాత్రమే. అలాంటి స్ఫూర్తి కొనసాగిస్తామని, నెక్స్ట్ మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా యొక్క అంచనాలు మించిగా, అంటే ప్రతి ఒక్కరు అనగదొక్కబడుతున్న వర్గాలకి మొట్టమొదటిసారిగా మా ప్రయాణం కొనసాగుతుంది. ఆ కొనసాగింపుగానే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని కలుపుగోలుగా, అంటే మిగతా వాళ్ళందరికీ మంచి అవకాశాలు పథకాలు అన్నీ అందాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు సాక్షిగా ముఖ్యంగా మీ మీడియా నుంచి నేను వచ్చాను కాబట్టి మీడియా మిత్రులందరికీ మరొక్క మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.